సరే, ఇంతకీ పరీక్షదా ఎలా రాసావు? పరీక్షలో ఊడిపోయినాను పాటి. వెనక్కి వచ్చేసాను. ఓడిపోవడం ఏంటి? మా ప్రయత్నం ఫెయిల్ అయింది అంటున్నాడు పాటి. పోన్లే, తిరిగిదా ఇంటికిదా వచ్చినారు కదా. పరీక్ష పోతే కొంతమంది అయితే ఏదేదో చేస్తారు. దేవుడిచ్చిన జీవితాన్ని నాశనందా చేసుకోకూడదు. ఈ పరీక్ష కాకపోతే ఇంకో పరీక్ష. మళ్ళీ మళ్ళీ పరీక్షలు ఎదుర్కొనే శక్తి లేదు పాటి. భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమో. ముందైతే త్రిపుర పెళ్ళి అవ్వాలి. టిపురమ్మ పెళ్ళి ఖాయముదా అవుతుంది. పక్కన భరణివుదా ఉన్నాడు కదా. నేనెందుకుంటాను? నువ్వుంటే ఫోటోలు దాసి ఇస్తావు కదా. ఈ ముసలిది ఏం మాట్లాడుతుందో ఏంటో. నాందా ఏమన్నాను? త్రిపుర పెళ్లికి నేను ఫోటోలు వీడియోలు తీస్తానని నీకు చెప్పానా? ఎందుకు తీయవు? ఎందుకంటే ఎవరి పెళ్లికైనా నేను ఫోటోగ్రాఫర్గా పనిచేస్తాను, కానీ త్రిపుర పెళ్లికి అయితే చేయను. దాన్ని దూరం చేసుకోవాలనే దూరంగా పోవాలనుకున్నాను. మూరుగా ఎన్న సొల్రేపా? త్రిపుర నిశ్చితార్థం నుంచి పెళ్లి నుంచి తప్పించుకోవాలని వెళ్ళిపోయారా? పరీక్షలు రాయడానికి కాదా? అంటే పాటి, అది పాటి, త్రిపుర నిశ్చితార్థం గురించి నిశ్చింతగా ఉండలేని పరిస్థితి మాది. నువ్వు వివరాలు అడిగితే చెప్పలేని స్థితి మాది. మీ మాటలుదా వింటుంటే ఏదో అపశకనందా గోచరిస్తా ఉంది. అసలుదా ఏం జరిగింది? అదే ఏం జరిగిందంటే, వల్లి, నేను రేటు నుంచి భోజనం చేయలేదు. ముసలిది ఏదైనా వండి పెడుతుందని ఇంటికి వస్తే తిండి పెట్టడం మానేసి బుర్ర తినడం మొదలుపెట్టింది. అవసరమా దీనికి? సర్లే, ప్రయాణందా చేసి అలసిపోయారు, ఆకలిదా ఉన్నారు. వెళ్ళి స్నానందా చేసిరండి. థ్యాంక్స్. పాటి, త్రిపుర పెళ్ళి అయ్యేదాకా అన్ననేమీ అడగొద్దు. అది కాదే. అదృష్టవశాత్తు పాటి అమాయకురాలు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆరాలు తీసి ప్రాణాలు తోడేసేది. మురుగా, ఇదేం బాలేదక్కా. రామచంద్రపురం తిరునాళ్ళలో కొన్నది. ఈ కలర్ నాకు బానే మ్యాచ్ అవుతుంది. కలర్ మ్యాచ్ అయిందేమో కానీ ఈ ఇంట్లో క్యారెక్టర్స్ మాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. ఒకదానికొకటి పొంతం లేదు. ఏమైంది? ఇంకేం కావాలి? వియ్యాల వారి ముందు కయ్యాలు కలిగేలా ఉన్నాయి. ఎంకి పెళ్లి సుబ్బుచావుకొచ్చినట్టు త్రిపుర పెళ్లికి పెద్దింటి ఫ్యామిలీ కుమిలిపోయి కదిలిపోయి కుదేలైపోయేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు ప్రమీళ? భవిష్యత్తుని తలుచుకుని మాట్లాడుతూ ఉన్నా. నీ భవిష్యత్తుకేం బ్రహ్మాండంగా ఉంటుందిలే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,